అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మూడో మనిషి. రచన ఇచ్చాపురం జగన్నాథరావు గారు. ఆంధ్రజ్యోతిలో 1985లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్దామా? బయట చినుకులు పడుతున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. శ్రీధర్ గుండె మీద వాలి ఉంది మమత. కొన వేలితో అతని చెక్కిల మీద గీతలు గీస్తోంది. అతని వేళ్ళు ఆమెని అల్లరి చేస్తున్నాయి. అలాగ 10 నిమిషాలు. ఇద్దరూ మాట్లాడలేదు. టైపు సంగీతం చిన్నగా వినిపిస్తోంది. ఒకరి గుండెలు మరొకరి గుండెలతో కలిసి మందంగా తాళం వేస్తున్నాయి. తాను దగ్గరగా రాగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం ఆమె గమనించి సంతోషపడుతోంది. ఆ తర్వాత సంతృప్తి కలిగిస్తూ ఆ స్పందన వేగం తగ్గుతోంది. సరిగ్గా అదే అనుభవం అతనికి ఆనందాన్ని ఇస్తోంది. ఆమె సున్నితంగా అతని చేతులు తొలగించబోయింది. అతను అంత సున్నితంగానూ వారించి ఏ అన్నాడు. వంట చెయ్యాలి, 7 అయింది అంది మమత. చెయ్యపోతేనే? ఆకలేస్తుంది. నిన్ను చూస్తుంటే ఆకలి వేయదు, దాహం వేయదు. నాకు వేస్తోంది. మీరు తినకపోతే మరీ వేస్తుంది. అర్థం చూసుకో. మిమ్మల్ని చూస్తే చాలండి, వదలండి ప్లీజ్. నో, నాకు ఇలాగ బాగుంది. రాత్రి అంతా ఉందిగా. మన పెళ్లి ముహూర్తం ఉదయం 3:30కి. జ్ఞాపకం ఉంది. నిద్ర కళ్ళు. నువ్వు హాయిగా తల వంచుకొని నిద్ర లాగించేశావు. అన్నీ అబద్ధాలు. మీరు నిద్రపోతే లేపడం కష్టమైందట. పచ్చి అబద్ధం. నేను అసలు నిద్రపోతే కదా. ఆ తొలినాడు జరిగింది మర్చిపోదామని ప్రయత్నిస్తూ తెలివిగానే ఉండిపోయాను. కళ్యాణి ఎంత అల్లరి చేసింది. రాస్కెల్, అది చిన్న పిల్ల అనుకున్నాను. దాని పెళ్లికి అసలు వడ్డీలతో బాకీ తీర్చకపోతున్నా అంది మమత. నిజంగా నీకు కోపం వచ్చిందా? రాక నిన్ను బావగారు అర్జెంటుగా మామిడి తోటలో కలుసుకోమన్నారు. లేకపోతే కొంపలు ములుగుతాయట. ఎవ్వరికి చెప్పొద్దన్నారు అని కబురు తెస్తుందా? ఎంత భయపడుతూ వెళ్ళానో తలుచుకుంటే ఇప్పటికీ తెలుస్తోంది. నాకు అలాగే చెప్పింది. నేనైతే సంతోషంగా వచ్చేసాను. నన్ను తనే తీసుకెళ్ళింది. పాపం, దాని మీద మీరేమి జాలిపడనక్కర్లేదులేండి. పసిడి గులాబీ అది. ముట్టుకునేదాకానే దాని సుకుమారం. పసిడి కూడా కరిగే రోజు వస్తుందిలే. ఆ రోజు నేను కళ్యాణికి గొప్ప బహుమతి ఇస్తాను అన్నాడు శ్రీధర్. గడియారం ఒక్కసారి కొట్టింది. 7:30. ఇంకెళ్ళనివ్వండి అంది మమత. ఆ రాత్రి సరిగ్గా 7:30కే నువ్వు నేను. పోకిరీ మనుషులు మీరు అని లేచింది మమత. అతను ఆమెను ఆపే ప్రయత్నంలోనే లేడు. అతని మనసు ఎక్కడో ఉంది. ఇలాంటి మధురమైన క్షణాల్లో కూడా వంట, గిన్నెలు నీకెలా జ్ఞాపకం వస్తాయి అన్నాడు శ్రీధర్. అనుభవం. ఈ రోజుతో 2 ఏళ్ల సర్వీస్ పూర్తి. ప్రొబిషన్ ముగిసింది. ఆఫీస్ మాటలు ఇంట్లో వద్దు. ఇవి ఇంటి మాటలే. అయితే ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈసారి ఆమె పరధ్యానంగా ఉంది. అతనికి దొరికిపోయింది. ఇద్దరూ మంచం మీద పడ్డారు. బయట వర్షం నిలకడగా పడుతూ మధ్య మధ్య జల్లు వస్తోంది. సగం తీసిన కిటికీలోంచి జల్లు వచ్చింది. వదలండి, కిటికీ వెయ్యాలి. వద్దులే. ఆమెకి కదలాలని అనిపించలేదు. ఎవరూ మాట్లాడాలని కొద్ది నిమిషాలు ఆత్మానందం. ఎవరో తలుపు తట్టడంతో చెదిరిపోయింది. ఎవరు అందామె. తెలీదు. చూడండి. అతను లేచి బట్టలు తలా సరిచేసుకుని కొంపదీసి అన్నాడు. ఆమె మొహంలో నిరాశ, భయం కనిపించాయి. ఏమో చెప్పలేం అంది. టేప్ ఆగింది. షహనాయి మరి వినిపించలేదు. అతని మొహంలో ప్రశాంతత పోయింది. ఆమె ఇబ్బందిగా చూసింది. శ్రీధర్ వెళ్ళి తలుపు తీశాడు. టెలిగ్రామ్. శుభాకాంక్షలు. అంత వర్షంలో ఆ టెలిగ్రామ్ తెచ్చిన వాడిని మెచ్చుకుని లోపలికెళ్ళాడు శ్రీధర్. మమత ఆత్రంగా చూసి కళ్ళతో ప్రశ్నించింది. టెలిగ్రామ్ చూపించాడు శ్రీధర్. ఎవరి నుంచి? మీ చెల్లెలు. మమత నవ్వి అది మర్చిపోదు, స్వీట్ గర్ల్ అంది. రాస్కెల్ అన్నావు? స్వీట్ రాస్కెల్. ఆ తియ్యటి ఏకాంతం కరిగిపోయింది. కాల్ బెల్ ఒక్కటే కాదు, అతని మనసులోని మాటని బయట పెడుతూ ఆమె నిజంగా చిరంజీవి అనే అనుకున్నాను అంది. నేనూను. థ్యాంక్ గాడ్ అన్నాడతను. వెచ్చటి ఆ గదిలోకి మూడో మనిషి వచ్చేసినట్టయింది. కనిపించని మూడో మనిషి. కిందటేడు అది కణతలు నొక్కుంటూ మమత.
అప్పటికి 1-2 నెలల ముందరే చిరంజీవి వాళ్లకు పరిచయం అయ్యాడు. శ్రీధర్ ఈ ఊరు వచ్చిన కొత్త రోజులవి. కోరి అతను ఊరికి కాస్త అవతల ఉన్న ఇల్లు తీసుకున్నాడు. 10 చెట్లు ఉండడము, పొరుగిళ్ళు కాస్త దూరంగా ఉండడము అతనికి ఆ ఇల్లు నచ్చింది. అద్దె కూడా చాలా న్యాయంగా ఉంది. ఆ పరిస్థితుల్లో అడ్వాన్సు ఇచ్చి వస్తుంటే స్కూటర్ పక్కన నిలబడి ఉన్నాడు చిరంజీవి. శ్రీధర్కి నమస్కారం చేసి తాను ఎక్కడ పనిచేస్తున్నది చెప్పి లిఫ్ట్ అడిగాడు. అప్పటికి శ్రీధర్ వాళ్ళ కంపెనీ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. అక్కడ దించేస్తే చాలన్నాడు చిరంజీవి. 10 నిమిషాల్లో అక్కడికి చేరారు. దిగి, మీరు రామనాథం గారి ఇల్లు తీసుకుంటున్నారా అన్నాడు. అలాగా ప్రారంభమైంది ఆ ఇంటిని గురించి చెప్తూ ఆగి, మీరు అడ్వాన్స్ ఇచ్చేశారా అన్నాడు చిరంజీవి. ఇచ్చేశాను. ఏ అన్నాడు శ్రీధర్. ఏం లేదు మరీ ఒంటరిగా ఉంటుందని మీ ముందు మా ఫ్రెండ్ పీతాంబరం గారు అక్కడ ఉండేవారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ లేండి. నేనంటే మహా చెడ్డ అభిమానం. చిరంజీవి, ఈ ఇల్లు బాగానే ఉంది కానీ ఏమిటో బాగాలేదోయ్ అంటూ ఉండేవారు. ఆయనది చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేండి. ట్యాక్స్ వసూలు చేయడం అంటే పన్ను పీకినంత కష్టం అంటూ ఉండేవారు. గమనించారా? ట్యాక్స్ అన్నా పన్నే కదా. చిరంజీవి చాలాసేపు నవ్వాడు. అతను వెళ్ళలేదు. లాంఛనంగా మర్యాద కోసం శ్రీధర్ అతన్ని లోపలికి రమ్మన్నాడు. ఒకసారి వాచి చూసుకుని 6:30కి ఒక చోటికి వెళ్ళాలండి, కానీ మీ మాటే కానివ్వండి అంటూ చిరంజీవి లోపలికి వచ్చాడు. శ్రీధర్ లోపలికి వెళ్ళి మమతతో చెప్పొచ్చాడు. అన్నగారు మీరా? ఇంట్లో ఏమీ అసౌకర్యం పడొద్దు, మంచి పని మనిషిని చూసి పెడతాను. పొదుగు నుంచి పిండి ఇచ్చే పాలవాడి వాడికి ఏర్పాటు చేస్తాను అన్నాడు చిరంజీవి. మీకెందుకండి శ్రమ? మా ఆఫీస్ మనిషి ఉంటాడు అన్నాడు శ్రీధర్. మమత కాఫీ తెచ్చిచ్చింది. మళ్ళీ ఆ మాట చెప్పి, మీకు శ్రమ వద్దు, ఆఫీస్ వాళ్ళు ఏం చేయగలరండి, మాది ఈ ఊరే, నాకన్నీ తెలుసును అంటూ మమతతో మాట కలిపాడు. తర్వాత పని మనిషి, పాలవాడు అన్ని విషయాల్లోనూ సహాయం చేయడంలో కొంత ఇబ్బంది కలగజేశాడు చిరంజీవి. ఎలాగో అన్నీ సర్దుబాటు అయ్యాయి. అతను తరచుగా రావడం మొదలుపెట్టాడు. 4 పిల్లలట అతనికి. భార్యకి తరచూ ఒంట్లో బాగుండదట. అన్నగారు, మీ ఇంట్లో నందనవనంలాగా ఉంటుంది. అసలు నేను ఎవ్వరిళ్ళకి వెళ్ళను. ఎవరితోనూ పరిచయం చేసుకోవడానికి నాకు వ్యవదేం లేదు, కోరిక లేదు. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఎక్కడ కలగని ఆనందం నాకు కలిగింది అనేవాడు చిరంజీవి. మమతకు కూడా ఉద్యోగం వచ్చాక వాళ్ళిద్దరూ వీలైనన్ని సాయంకాలాలు ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. కానీ ఆ ఇద్దరికి హోటల్ తిండి పడదు. వంటకు మనిషిని పెట్టుకోవడం అనవసరంగా ఖర్చుగా కనిపించింది. తిరగడంతో అలసిపోయి ఇంట్లోనే ఉండిపోతే చిరంజీవి టెలిగ్రామ్ అందినట్టు వచ్చేవాడు. పరస్పర సాన్నిధ్యాన్ని కోరుకుంటున్న శ్రీధర్ మమతలకు చిరంజీవి చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అతను దర్శనం ఇవ్వని సాయంత్రాలు విలువ చాలా ఎక్కువైపోయింది. శ్రీధర్ వచ్చేసరికి మమత స్నానం చేసి టిఫిన్ సిద్ధం చేసేది. తిని గంటసేపు ఒకరి దగ్గర ఒకరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడపడం వారు కోరుకునే వరం. వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇది సాధ్యమయ్యేది. ఆ రోజుల్లో కూడా వాళ్ళిద్దరూ భయంగా ఉంటూ అటు ఇటు చూస్తూనే ఉండేవాళ్ళు. రాత్రి భోజనాలైనా పడక గదిలో చేరాక మాత్రమే వాళ్ళది చాలా వరకు నిజమైన ఏకాంతం. ఈ మనిషిని ఎలా విడిపించుకోవాలో అని ఆలోచనలు చేసి ఆ దంపతులు కొన్ని చర్యలు తీసుకోకపోలేదు. కానీ అవి కూడా విఫలమయ్యాయి. ఒకసారి అతనికి టిఫిన్ బట్టి మమత, మీరు ఈ టైంలో ఇంటికి వెళ్ళకపోతే మీ శ్రీమతి ఏమీ అనుకోరా అని అడిగింది. అనుకుంటుంది, చాలా మంచి పని చేశాను అని అనుకుంటుంది అన్నాడు చిరంజీవి. అదేంటి, పిల్లలు మీకోసం చూడరా అంది మమత. వాళ్ళ ఏ వీధిలోనో ఏ చెట్టు మీదనో రోడ్ల మీదనో ఉంటారు. ఇంకా మావిడ పాపం, దానికి వాళ్ళని రిసీవ్ చేసుకునేసరికి అలసట వచ్చేస్తుంది. నేను ఇంటికి చేరితే అది మరొక భారం. మీరు మా మంచి చెడ్డలు చూస్తుంటే వాళ్ళందరూ మీ మీద కోపం తెచ్చుకుంటారు అని అనుకుంటున్నాను. మీ తీరికంతా మాతో గడపడం మాకెంతో సరదాగా ఉన్నా వాళ్ళు ఏమనుకుంటారో అని నసిగింది మమత. భలే వారండి అని నవ్వేవాడు చిరంజీవి. కావాల్సి వస్తే ఒకనాడు వాళ్ళందరినీ తీసుకొస్తాలేండి. మీలాంటి వారిని చూసి ఆవిడ కొంత నాజూకు మేనర్సు నేర్చుకుంటుందేమో. అలాంటివి చూస్తే వస్తాయని కాదు కానీ ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. ఏమంటారు?
ప్రయత్నించడం మంచిదే అంది మమత నీరసంగా. మీరు గార్డెను, ఈ చెట్లు చూసి నా పిల్లలు పొంగిపోతారు. చెట్లెక్కడం వాళ్ళకి భలే సరదాలేండి. అసలు మీకు పిల్లలంటే సరదా అనుకుంటాను. ఏ అన్నాడు చిరంజీవి. సరదా అంటే నాకు తెలుసు. ఒకనాడేమిటి, మీరు బయటవారా? తరచూ తీసుకొస్తాను. భలే అల్లరి పిల్లల్లేండి. కాముడు, అదే మా ఒక్క ఆడపిల్ల, వాళ్ళ అన్నదమ్ములతో సరిగ్గా మెట్లెక్కి గోడలు గెంతి ఆడుతుంది. దాన్ని టామ్ బాయ్ అంటాం. వెధవలకి స్కూళ్లలో చదువులు రావన్న మాటే గానీ మంచి చురుకైన వాళ్లే. మమత గుండెల్లో రాళ్లు పడ్డాయి. చాలా మంచి ఆలోచన. నేను ఏర్పాటు చేసి చెప్తాను. అప్పుడు వాళ్ళందరినీ మీరు తప్పక తీసుకురావాలి అని అంది. ఏర్పాట్లు ఎందుకులేండి, వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చెయ్యొద్దు. మనలో మనకి లాంఛనాలు ఏమిటి? అసలు మా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాకెట్ బిస్కెట్ కొట్టేస్తారు. అవి చాలు అన్నాడు చిరంజీవి. ఆ తర్వాత మమత ప్రతి ఆదివారం ఉదయం నుంచి భయపడుతూనే గడిపేది. కానీ ఏం కారణమో ఆ దండయాత్ర జరగలేదు. కారణం ఏమిటని ఆ దంపతులు ఎప్పుడైనా ప్రశ్నించుకునేవారు. కానీ చిరంజీవి ముందర ఆ విషయం రాకుండా చాలా జాగ్రత్త పడేవారు. మరొక సాయంత్రం 6:30 టైంలో వచ్చాడు చిరంజీవి. సారీ చిరంజీవి గారు, ఈవేళ మావిడ సినిమాకి వెళ్దామని బయలుదేరుతున్నాం అన్నాడు శ్రీధర్. గుడ్. ఏ సినిమా? ఇంకా నిర్ణయించుకోలేదు. మంచి హిందీ పిక్చర్ ఉంది కమల్లో. నేను వెళ్ళి టికెట్ తీసి ఉంచుతాను. 10 నిమిషాల్లో మీరు వచ్చేయండి. వద్దండి, మీకు శ్రమ. ఏం పర్వాలేదు, కావాలంటే 3 టికెట్లు తీస్తాను. నేను చూస్తాను. చాలా కాలం అయిపోయింది అన్నాడు చిరంజీవి సంతోషంగా. అతడిది పసివాడి మనస్తత్వం అని అనిపించింది శ్రీధర్కి. కానీ మమతకి అలాగ అనిపించలేదు. ఆమె విసుక్కోవడం శ్రీధర్కి కొంత బాధ, ఆశ్చర్యము కలగజేశాయి. ఈ రకంగా దండయాత్ర ఆమెకి ఎంత బాధాకరమో తనకి కనీసం అంతే కదా. కానీ ఉన్న సంగతి మొహం మీద అనేసి అతన్ని చిన్నబుచ్చడం తమ ఇద్దరికీ చేతకాదు. అదిగాక వచ్చి కూర్చోవడం తప్పితే చిరంజీవి నష్టమేం కలిగించడమే లేదు. కాఫీ టిఫిన్ ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాడు. ఇవ్వకపోయిన రోజు అరుదు. కానీ ఆ రోజు కూడా అతను అడగడు. ఇంట్లో రోజు తింటామా అన్నగారు, ఉప్పుడి పిండి చేసినా ఒక్కొక్కప్పుడు మిగలదు, అందుకే నాకేది అలవాట్లేదు అనేవాడు చిరంజీవి. అలాంటి వాడిని అవమానపరచడం శ్రీధర్కి, మమతకి కూడా చేతగాని పని అవడంతో ఆశ్చర్యం లేదు. కానీ గాఢమైన ప్రేమలో ఉన్న మనుషులు వాళ్ళు కోరుకునేది ఏకాంతం. వాళ్ళు బ్రతికుండేది, ఊపిరి తీసేది ఒకరి కోసం ఒకరు. ఆమె ఉద్యోగంలో చేరడం కూడా కేవలం ఆదాయం కోసమే కాదు. 9:30 నుంచి 5:30 దాకా ఒక్కత్తి ఇంట్లో ఉండి అతడి కోసం ఎదురు చూడడంలో ముందర తీయటి బాధగా ఉండేది. క్రమంగా వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత, అనురాగము ప్రేమగా విజృంభించాక ఆ ఎదురు చూడడం భరించలేని వేదన అయిపోయింది. అందుకే ఉద్యోగం. ఆ ఇద్దరి మధ్య ఈ చిరంజీవి సినిమా టికెట్లు తీస్తానంటూ శ్రీధర్కి మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. చూడండి చిరంజీవి, మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి అన్నాడు శ్రీధర్. చెప్పండి అన్నగారు అన్నాడు చిరంజీవి. మీరు ఆ హిందీ సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలి. మీరే చూడకూడదు అన్నాడు చిరంజీవి. ఆవిడకి వాళ్ళ తలనొప్పిగా ఉందట. మా ఇద్దరికి హిందీ రాదు. మీరు చూసి మంచి చెడ్డలు చెప్తే రేపు వెళ్ళడమో మానడమో చేస్తాం. కానీ మీరు ఆ ఉపకారం చేయాలంటే ఒక షరతు. ఏమిటండి అది? సినిమా నా ఖర్చు మీద చూడాలి, మా కోసం. దాందే ఉంది, అలాగే చేద్దాం అన్నాడు చిరంజీవి. డబ్బు చేతిలో పెట్టి చిరంజీవిని త్వరపెట్టి పంపించాడు శ్రీధర్. ఆ సాయంత్రం తనదే అనుకున్నాడు. మమత తన చిరాకు నుంచి కోలుకోవడానికి కొంత వ్యవధి పట్టింది. కొంచెం సేపటిదాకా ఆమె నవ్వలేకపోయింది. ఆమె నవ్వుతుంటే చిరంజీవి తలుపు కొట్టాడు. టికెట్ దొరకలేదట, తిరిగి వచ్చేశాడు. అలాగా సాగింది. చివరికి ఆ ఊరు నుంచి బదిలీ చేయించుకోవడం ఒక్కటే మార్గంలాగా కనిపించింది ఆ జంటకి. ఇలాగా కొన్ని డైరెక్ట్ అస్త్రాలు దంపతులు ఇద్దరూ వేరుగాను కలిసి ప్రయోగించారు. కానీ అవేవీ పనిచేయలేదు. కానీ బదిలీ చేయించుకోవడం శ్రీధర్కి సులువు కాదు. ఆమెకి అసలే కుదరదు. వాళ్ళిద్దరిది మొదటి కళ్యాణ దినోత్సవం ఎలా జరుగుతుందో మరపు రాదు. ఆ ప్రత్యేక దినం కోసం వాళ్ళు చాలా ఎదురుచూశారు. వాళ్ళిద్దరూ కోరుకున్నది ఏమీ ఎక్కువ కాదు. ఒకరితో
ఒకరు హాయిగా కూర్చుని ఆల్బం తిరగేస్తూ ఆనందంగా కబుర్లు చెప్పుకోవాలని. ఆ రోజు ఆదివారం అవడం అదృష్టం అనుకున్నారు, కానీ అది త్వరగానే దురదృష్టమైంది. మరి చిరంజీవి వాళ్ళ వెడ్డింగ్ ఆల్బం చూశాడు కదా. ఆ ఉదయం 2 ఆపిల్ పళ్ళు, ఒక చామంతి పువ్వు తెచ్చిచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాడు. అప్పటిదాకా బాగానే ఉంది. ఈరోజు పుణ్యదినం, మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు చిరంజీవి. మమత, శ్రీధర్ ఒకేసారి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వాళ్ల గుండెల్లో రాళ్ల వర్షం. జరగబోయేది ఇద్దరూ ఊహించుకున్నారు. మీరు ఆవిడని అలా బాధపెట్టడం తప్పు. వెంటనే వెళ్ళి మేము రాలేమని చెప్పేయండి అన్నాడు శ్రీధర్. ఆవిడతో చెప్పలేదు నేను. అటు ఆవిడకి ఇటు మీకు సర్ప్రైజ్ ఇద్దాము అని అనుకున్నాను. పర్వాలేదు, గంటలో వంట పూర్తి అవుతుంది రండి అన్నాడు చిరంజీవి. కొంత తేలిక పడ్డాడు చిరంజీవి. మీరు ఏం చేయలేరని కాదు, మేము గుడికి వెళ్ళి అలా తిరిగొద్దామని అనుకుంటున్నాం అంది మమత. దానికే అలాగే చేయండి, నేను మీతో వస్తాను, కానీ ఈవేళ నాతో మీరు భోంచేయాలి అన్నాడు చిరంజీవి. చివరికి హోటల్లో అతను వాళ్ళిద్దరూ తిన్నారు. ఆ రోజు జ్ఞాపకం ఇంకా గాయంలాగానే ఉంది. ఆ తర్వాత 6-7 నెలలకి చిన్న సంఘటన జరిగింది. ఆ సాయంత్రం కొంచెం త్వరగా వదిలాడు చిరంజీవి. మమత, శ్రీధర్లు కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని భోజనానికి ఉపక్రమిస్తూ ఉంటే కాలింగ్ బెల్ వినిపించింది. చిరంజీవి, నాకు అర్జెంటుగా 200 కావాలి, అప్పుగా, తొందరగా తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అతని ముఖంలో ఆత్రం. ఏంటి సంగతి అని అడగాలి అనిపించింది. భార్యకి జబ్బా, పిల్లలకా, వాళ్ళకి ఫీజులు కట్టాలా, ప్రమాదం జరిగిందా ఏమిటి? కానీ లోపల తొందర. అతను త్వరగా వెళ్తే చాలు అనే ఆలోచన. మమత 2 నోట్లు తెచ్చి శ్రీధర్కి ఇచ్చింది. వెంటనే అతను చిరంజీవికి ఇచ్చాడు. అతను వెంటనే సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు అతను రాలేదు. ఆ మర్నాడు, ఆ వారం, ఆ నెల, ఈ నెలలన్నీ ముందర ఆ మాట ఎవరూ ప్రస్తావించలేదు. ఏదో ఒకరోజు చిరంజీవి అన్నగారు అంటూ హఠాత్తుగా దిగుతాడని వాళ్ళ గట్టి నమ్మకం. అలా జరగకుండా వారాలు నెలలు గడుస్తున్న కొద్దీ వాళ్ల భయం బలపడుతూ వచ్చింది. ఈరోజు దాకా కిందటేడు అంది రాధ కణతలు నొక్కుంటూ. చిరంజీవి చిన్న పిల్లాడి లాంటివాడు, నీకు తెలుసును, నువ్వు క్షమించావని తెలుసును అన్నాడు శ్రీధర్. మీరు అంతే. అవును, ఆ సాయంత్రం అతను డబ్బు పట్టుకెళ్ళాక మళ్ళీ కనిపించలేదు, ఏమయ్యాడో అన్నాడు శ్రీధర్. అసలు అవసరం ఎందుకు వచ్చిందో అంది మమత. మనం అడగనూ లేదు, వదిలితే చాలు అని అనుకున్నాం. అవును, అంతకుముందు తనెప్పుడు డబ్బు అడగలేదు. హౌస్ఫుల్ అని నేనిచ్చిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడు. ఇద్దరు ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు. బయట వర్షం తగ్గిపోయింది. అప్పిస్తే స్నేహం పోతుందంటారు అంది మమత. అందుకే అంత తొందరగా ఇచ్చాము అన్నాడు శ్రీధర్. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. గడియారం 8 కొట్టింది. శ్రీధర్ లేచి, త్వరగా తయారవు, డిన్నర్కి పోదాం అన్నాడు. ఇంట్లో వండేస్తాను, ఈ వర్షంలో బయటికెందుకు అంది మమత. వర్షం తగ్గింది, కారు తెప్పిస్తాను, నువ్వు త్వరగా రావాలి, రెడీ అవ్వు. శ్రీధర్ ఆఫీస్కి ఫోన్ చేసి కారు పంపమన్నాడు. త్వరగా బట్టలు మార్చుకొని సిద్ధమయ్యేసరికి కారు వచ్చింది. మరో 10 నిమిషాల్లో మమత కూడా తయారైంది. అతను కొన్న చీర ఆమె కట్టుకోలేదు, కానీ శ్రీధర్ ఏమీ అనలేదు. కారులో కూర్చుని డ్రైవర్కి హోటల్ పేరు చెప్పాడు శ్రీధర్. మమత అతని చేతి మీద చెయ్యేసి నెమ్మదిగా నొక్కింది. ఆ చేతిని తిరిగి నొక్కి ఒకే 1 నిమిషం అలాగే పట్టుకున్నాడు శ్రీధర్. ముందుకు వంగి డ్రైవర్తో, ముందు హోటల్కి కాదు, గాంధీనగర్కి వెళ్ళు అని అడ్రస్ చెప్పాడు. కారు మలుపు తిరిగింది. మరికొన్ని మలుపుల తర్వాత ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. కొంచెం అవతల పార్క్ చేయి, 10 నిమిషాల్లో వస్తామే అన్నాడు శ్రీధర్. అతను మమత కారు దిగారు. కిందని దారి అసహ్యంగా బురదగా ఉంది. వాటాల ఇళ్ళు. కొంచెం వాకప్ చేసి శ్రీధర్ ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. క్షణం ఆలోచించాడు. లోపల నుంచి పిల్లల గోల వినిపిస్తూనే ఉంది. తలుపు తట్టాడు. చిరంజీవి తలుపు తీసి వాళ్ళని చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని భార్య కాబోలు అతని వెనక నిలబడి, ఎవరూ అంది. ఎండిపోయిన చెట్టులాగా ఉంది ఆవిడ. మా శ్రీధర్ గారు అన్నాడు చిరంజీవి. అంటే మీ ప్యాకాటకి అప్పిచ్చినాయనా అందామె. అవునులే అని లోపలికి రండి అన్నాడు చిరంజీవి.
లోపలికి రావడం ఈరోజు కాదులేండి, మీరు బట్టలు వేసుకురండి అన్నాడు శ్రీధర్. మమత అతని వెనక్కి వెళ్ళి నిలబడింది. చిరంజీవి నిమిషంలో వస్తానని లోపలికి వెళ్ళాడు. నలుగురు పిల్లలు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిపోయారు. ఆ డబ్బు ప్యాకెట్లో తగిలేసి వచ్చారాయన. మళ్ళీ మీకు ముఖం చూపడం కుదరలేదు అంది చిరంజీవి భార్య. అతను ప్యాక్ ఆడతాడని తెలియదు అన్నాడు శ్రీధర్. మహా పిచ్చి, ఓ ఏడాది పాటు మానేశారు పిల్లల మీద ఒట్టేసుకుని. మళ్ళీ మామూలే, కానీ మీ బాకీ తీరుస్తారులేండి, ఆయన్ని ఏమీ అనొద్దు. చిరంజీవి వచ్చాడు. ముగ్గురు కారు దగ్గరికి నడిచారు. కారు కొన్నారా? బాగుంది అన్నాడు చిరంజీవి ముందు సీట్లో కూర్చుని తలుపు వేసుకుంటూ. కంపెనీది. అలాగా? అయినా మా పీతాంబరం గారి కారు లాంటిది ఉండకూడదు. అది మైలు నడిస్తే 4 మైళ్ళు తొయ్యవలసి వచ్చేది. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హోటల్కి. అలాగే అనుకున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్. సీతారాముల్లా ఉన్నారు మీరు. మీతో ఈరోజు ఉండగలగడం నా అదృష్టం అన్నాడు చిరంజీవి. డిన్నర్ టేబుల్ దగ్గర కూడా అతను ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. మమత అతన్ని బలవంతం చేసి చాలా తినిపించింది. డిన్నర్ ముగిసేసరికి 10:30 అయింది. అప్పటిదాకా అతను అప్పు మాట ఎత్తకపోవడం శ్రీధర్కి, మమతకి చాలా సంతోషం కలిగించింది. అతన్ని కారులో ఇంటి దగ్గర వదిలారు. చాలా థ్యాంక్స్ అన్నగారు. ఏదో ఒక రోజున నేను మీ బాకీ తీరుస్తాను. అప్పటిదాకా కనిపించకపోతే ఏమి అనుకోకండి అని చేతులు జోడించి చిరంజీవి చాలా త్వరగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీధర్ కిటికీలోంచి తల బయటకు పెట్టి ఏదో అనబోయాడు. కానీ మమత వేళ్ళు అతని వేళ్ల చుట్టూ వీసుకోవడంతో కారుని కదలమని మాత్రం చెప్పాడు. ఇంటికెళ్ళగానే మమత కొత్త చీర కట్టుకుంది. ఆ రాత్రి మళ్ళీ వర్షం పడింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఎంతో సన్నిహితులయ్యారు. చాలా కాలం తర్వాత ఆ రాత్రి ఇద్దరే మనుషులు వాళ్ళు ఏకాంతంలో. కథ సమాప్తం. ఈ కథ మీకు అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, పూర్తి నవలలు, ఎపిసోడ్స్ ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.